ప్రతి రెండవ శనివారం రాష్ట్రమంతటా నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్తమ స్వచ్ఛత కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వచ్ఛ అవార్డు అందుకున్న లొల్లా గ్రామ సర్పంచ్ కాయల జగన్నాథం, రావులపాలెం ఆర్టీసీ డిపో మేనేజర్ వైవివిఎం కుమార్లను జిల్లా స్థాయిలో కలెక్టర్ చేతుల స్వచ్ఛ పురస్కార అవార్డులు అందుకున్న పలువురిని రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు, మంచి ఆహారం ఎంత అవసరమో మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే స్వచ్ఛాంధ్ర ద్వారా స్వర్ణాంధ్ర సాకారం అవుతాయని వారు తెలియజేశారు. అన్ని సంస్థలు, ప్రభుత్వం, ప్రైవేటు పరిశ్రమలు, గ్రామాలు, వీధులు, డ్రైన్లు చెత్త అనేది లేకుండా చెత్తని ప్రారదోలడం ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా ఉద్యమంలా నిర్వహిస్తూ దానిని ముందుకు తీసుకెళ్ళటం కోసం అందులో భాగస్వాములు అయిన వారిని, అందులో వారు ప్రతిభ చూపి, చొరవ చూపి ఆ స్వచ్ఛాంధ్ర సాధనలో భాగస్వాములు అయిన వారిని గుర్తించి వారిని గౌరవించే కార్యక్రమం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా జరగడం,